నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైన సీఎం జగన్ మేము సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ముహూర్తం ఖరారు నేటి నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు పిఠాపురంలో పవన్ జోష్ వచ్చే వారం జనసేనాని పర్యటనకు సిద్ధం తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుండి తమిళసై సౌందరరాజన్ పోటీ చేస్తారని ప్రచారం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. ఎన్నికల తేదీ ఆలస్యం అవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు ఈ నెల 27 నుంచి 20 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. ఈ యాత్ర దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా సాగుతుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రలో ప్రజలతో వారు 5 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. ప్రతిరోజు ఒక బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిసిందే. ఎన్నికల కార్యాచరణను రూపొందించడానికి ఇవాళ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో ఇవాళ భేటీ కానున్నారు. 3 పార్టీల కూటమి బండారాల్ని ప్రజల ముందు ఉంచేలా కార్యాచరణ రూపకల్పన, జిల్లాల వారీగా పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, పోలింగ్కు మరో 55 రోజులు ఉండడంతో వచ్చే రోజుల్లో వీలైనంత వరకు ప్రజల మధ్యనే ఉండేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకున్నారు. కాగా విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని, వాటిపై ప్రధాన ఉపాధ్యాయుడి సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానంద్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు రాయనున్నారు. గతంలో 10వ తరగతి ఫెయిల్ అయ్యి మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించిన వారు 1,02,528 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయంగా నిర్దేశించారు. రాష్ట్రంలో మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ను నిరోధించేందుకు ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్లు ముద్రించారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇతర బోధనేతర సిబ్బంది మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకువెళ్లకుండా నిషేధించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని ప్రభుత్వం తెలిపింది. చూసుకో నెంబర్ చూసుకో. మీద కాదు ఒకసారి చెక్ చేయండి. మీ హాల్ టికెట్తో మీ డేటా వచ్చినటువంటి ప్రింట్స్ ఏదైతే ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే వారంలో పిఠాపురంలో పవన్ పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. నియోజకవర్గానికి చెందిన 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారట పవన్. పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వస్తుండడంతో అంతా ఆసక్తికరంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది. మరోవైపు సమావేశంలో కేవలం నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్ మాత్రమే పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారట. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, పెండింగ్లో ఉన్న పనులపై దృష్టి సారించనున్న పవన్ కళ్యాణ్ వాటిపై ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఇక గ్రామాల వారీగా ప్రచారంపై దృష్టి పెట్టాలని స్థానిక నాయకత్వానికి ఇప్పటికే సూచనలు వచ్చాయట. మొత్తంగా పవన్ కళ్యాణ్ తొలి పర్యటనలో కేవలం జనసేన నేతలతో సమావేశాలకే పరిమితం కానున్నారు. ఆ తర్వాత పర్యటనలో కూటమిలోని 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారట పవన్ కళ్యాణ్. కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడిగా సభలు నిర్వహించగా నిన్న బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా తొలి సభ నిర్వహించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు హాజరైన విషయం విదితమే. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్టానం ఈ నెల 25న జాబితాను విడుదల చేయనుంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కడప నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారని సమాచారం. తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళసై కొనసాగుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుండి తమిళసై సౌందరరాజన్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారని సమాచారం. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పంపారు. ఏపీలో ప్రధాని మోదీ పర్యటనపై విరుచుకుపడ్డారు సిపిఐ నేత రామకృష్ణ. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రంలో పర్యటిస్తున్నారని మోదీని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. టీడీపీ, వైసీపీ ప్రజలు దగా చేస్తూ మోదీతో మిలాఖతయ్యారంటూ విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టులు సంయుక్త జనరల్ బాడీ సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్షన్స్ కోడ్ అమలులోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ మొదటిగా పాల్గొన్న బహిరంగ సభ చిలకలూరిపేట సభ అని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారన్నారు. ఢిల్లీలో అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ మోదీకి, జగన్తో పాటు ఆ పార్టీ ఎంపీలు వత్తాసులు పలుకుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగడానికి పూర్తి సహకారం అందించింది కేంద్ర ప్రభుత్వమేనని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డిని కేసుల నుంచి కాపాడుతుంది కేంద్రమేనన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కాపాడింది, సిబిఐ కేసులో కాపాడింది, కోర్టుకు హాజరు కాకపోయినా కాపాడేది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోగానే వైసీపీ, కాంగ్రెస్ ఒకటే అని చెప్తున్నారన్నారు. రాష్ట్రం గురించి కానీ, మౌలిక సదుపాయాల గురించి కానీ మాట్లాడారని అన్నారు. 2014 ఎలక్షన్స్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి డయాస్ మీద చెప్పినటువంటి వాగ్దానాలు, విభజన హామీలు ఏమైపోయాయని నిలదీశారు. అమరావతి శంకుస్థాపన చేసింది మోదీ కాదా అని అన్నారు. రాష్ట్రానికి ఏం చేశాడో సమాధానం చెప్పాలన్నారు. ఉత్తరాదిలో సీట్లు తగ్గిపోతున్నాయన్న సంగతి తెలిసి దక్షిణాదికి వచ్చి టీడీపీ, జనసేన కూటమిని బ్లాక్మెయిల్ చేసి పొత్తులు పెట్టుకున్నామంటూ మోడీపై మండిపడ్డారు. ఏ మొహం పెట్టుకుని రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓటేస్తారన్నారు. ఇక త్వరలో జరగబోవు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐ ఇప్పటికే ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది సిపిఐ, సిపిఎం చర్చించుకున్నట్లు వివరించారు. 2 పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలు పోటీ చేయబోతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ, మిగిలిన పార్టీలు కూడా తమతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. విజయవాడ పశ్చిమంలో బీజేపీకి ఎవరు ఓట్లు వేయరన్నారు రామకృష్ణ. కాగా విజయవాడ పశ్చిమంలో సిపిఐ పోటీ చేస్తుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నికల ప్రచారం ఆరంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారీ బహిరంగ సభ, సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరైన బహిరంగ సభ చిలకలూరుపేటలో జరిగింది. మరి చిలకలూరుపేట బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన తన బాధ్యతను విస్మరించి, తన హోదాను కూడా మర్చిపోయి అనేక అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడారు. పైగా గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించి, ఈవెన్ కేసుల విషయంలో కూడా ఆయనకు సహకరించి, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాళా తీయించడంలో కూడా పూర్తిగా సహకరించింది ఆయన కేంద్ర ప్రభుత్వం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, కాంగ్రెస్కి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళంతా ఒకటే అని ప్రచారం చేస్తూ ఉన్నాయంటే ఈ ప్రధానమంత్రి కనీసం సిగ్గు, ఎగ్గు ఏమైనా ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక అవాస్తవాలు మాట్లాడే ప్రధానమంత్రి, అబద్ధాలు చెప్పే నరేంద్ర మోడీ, సిగ్గు, ఎగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడే ప్రధానమంత్రి మనం చూస్తూ ఉన్నాం. పైగా ఏం చేస్తూ ఉన్నాడు? అసలు రాష్ట్రానికి సంబంధించి ఒక్క కీలక అంశం గురించి అయినా మాట్లాడావా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడావా? విభజన హామీల అమలు గురించి మాట్లాడావా? లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయననే విషయం ఏమైనా మాట్లాడినావా? మరి అమరావతి రాజధాని అంశం గురించి, 3 రాజధానుల అంశం గురించి ఒక్క మాట అయినా మాట్లాడావా? నువ్వు అవాస్తవాలు మాట్లాడతావు. పైగా ఏమో మైండ్ గేమ్ ఆడుతా ఉన్నావు. 370 గెలుస్తాం, 400 గెలుస్తాం. నువ్వు 400 గెలిచేవాడివి ఇవాళ చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేసి జైల్లో పెట్టి ఎందుకు ఆయనతో పొత్తు పెట్టుకున్నావు?
ఇక్కడ కూడా కొన్ని సీట్లు గెలవాలనే కదా. నిజంగా నీ ఉత్తరాదిలోనే 400 సీట్లు గెలిచేటట్లుంటే ఈ బ్లాక్మెయిలింగ్ ఎందుకు చేస్తూ ఉన్నావు? కాబట్టి ఏమంటే ప్రాంతీయ పార్టీలను బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళలో పెడతామని బెదిరించి ఇవాళ వాళ్ళతో సర్దుబాటు చేసుకొని వచ్చి ఆ మీటింగ్లో ఏమైనా మంచిగా మాట్లాడతామంటే ఆ మీటింగ్లో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఒక్క మంచి మాట మాట్లాడలేదు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం 3 పార్టీల ఇండియా కూటమి అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ రంగంలో ఉంటుంది. గత పశ్చిమ నియోజకవర్గానికి ముఖ్యంగా విజయవాడ నగరానికి కమ్యూనిస్టులు చేసేటువంటి సేవల్ని ప్రజలు గమనంలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి ఎన్నికల్లో. కానీ వారెవరికి కూడా ఓటు అడిగేటువంటి హక్కు విజయవాడ నగరంలో లేదనేటువంటి మేము సుస్పష్టం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న, విజయవాడ నగర రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఇక్కడ రంగంలో ఉంటారు. లాంఛనంగా మాత్రం కొంత ప్రాసెస్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తోటి రాష్ట్ర పార్టీ నుంచి అభ్యర్థి అనౌన్స్ చేస్తారు. కాబట్టి మా నగర పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి కామెటి కోటేశ్వరరావే ఆఫ్ ది రికార్డుగా నేను ప్రస్తావిస్తున్నాను. ఆయన అభ్యర్థిగా ఉంటారనేటువంటిది అఫీషియల్గా రేపు ఈవినింగ్కి రాష్ట్ర పార్టీ ప్రకటిస్తుంది. అందువల్ల ప్రజలందరూ కూడా కమ్యూనిస్టుల యొక్క సేవలు, కమ్యూనిస్టుల యొక్క కృషి, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి, కొండ ప్రాంతాలు, పోరంబోగు భూములు, ఇవన్నీ పోరాటాలు, మంచినీరు, రోడ్లు, సదుపాయాలు, ఇవాళ కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉంటే కమ్యూనిస్టులు ప్రశ్నించేటువంటి గొంతు ఉంటుందనేటువంటిది ప్రజలు గమనించాల్సిందిగాను, ఓట్లు దండుకోవడానికి ధనస్వామ్యంతో వాళ్ళ రాజ్యం వెళ్ళాలనేటువంటి రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పమని చెప్పి నిరంతర ప్రజాసేవలో మునిగేటువంటి కమ్యూనిస్టులను గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ రణరంగం ప్రారంభమైంది. ఎన్నికలో నగారా మోగింది. రాజకీయాల్ని నమ్ముకొని రాజకీయాలే శాశ్వతంగా, ప్రజా సమస్యలే పరిమాణంగా పనిచేసేటటువంటి వారు ఒక పక్కన, రాజకీయాల్లో ఓట్లతోటి నోట్లు కొనుగోలు చేసుకొని అందలమెక్కాలనేటటువంటి రాజకీయ వ్యాపారాలు ఒక పక్కన జరిగేటటువంటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, పనిచేసేవారికి పట్టం కట్టండి, పనిచేసే వారితోటి మరింత పనిచేయటం ద్వారా మన నగర సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లటం. ముఖ్యంగా పాత బస్తీలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలను చూస్తే కొండ శివారు వరకు కూడా మెట్లు వేసినా, లైట్లు వేసినా, డ్రైనేజ్ సౌకర్యం కల్పించినా, కమ్యూనిస్టుల కాలంలో మేయర్గా టి వెంకటేశ్వరరావు గారు, అలాగే లంకా గోవిందరాజులు గారు, అయితా రాములు గారు, వీరందరూ కూడా మేయర్లుగా, అలాగే శాసనసభ్యులుగా సిపిఐ ఈ యొక్క నియోజకవర్గం నుంచి 5 సార్లు ప్రాతినిధ్యం వహించింది. ఆ కాలంలోనే కొండ ప్రాంతాల మెరుగైనటువంటి సౌకర్యాల కోసం కానివ్వండి, పట్టాలు ఇప్పించడంలో కానివ్వండి, ప్రభుత్వం ద్వారా జీవోలు తీసుకొచ్చి చేసినటువంటి కృషిని ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్టులకి నగరంలో అవకాశం ఇవ్వడం ద్వారా మన నగర సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని చెప్పి ముఖ్యంగా విజయవాడ నగర పశ్చిమ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహించిన తొలి ఎన్డీఏ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని టీడీపీ సీనియర్ నేత ధూళిపళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ హాజరై ఈ సభలో భద్రతా వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించాయని అన్నారు. చిలకలూరుపేట సభ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న నిర్వహించిన ప్రజాగళం సభకు లక్షలాది మంది జనం తోసుకొస్తుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడటం దేనికి సంకేతమని టీడీపీ సీనియర్ నేత ధూళిపళ్ల నరేంద్ర కుమార్ ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ, జనసేన తొలి ఎన్డీఏ సభ నా భూతో నా భవిష్యత్ అన్నట్టు జరిగిందన్నారు. 3 పార్టీల కార్యకర్తలు, అభిమానులంతా పాల్గొని సభను విజయవంతం చేశారని చెప్పుకొచ్చారు. అయితే ట్రాఫిక్ జామ్ వల్ల వేలాది మంది సభకు రాలేకపోయారని అన్నారు. ప్రధానమంత్రి ఈ సభ ద్వారా ఏపీ ప్రజల కష్టాలు తనకు తెలుసునని, వచ్చే 5 ఏళ్లలో ఎంతో కీలకమైనవి చెప్పారన్నారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి, దోపిడీలో అధికార వైసీపీ నేతలు పోటీ పడ్డారని ఈ సభ ద్వారా ప్రధాని స్పష్టం చేశారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన తొలి ఎన్డీఏ సభ, ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొన్న సభ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా జరిగింది. పెద్ద ఎత్తున 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయటం జరిగిందని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నా. అదే విధంగా ఈ సభకి రావాలని ఈ చుట్టుపక్కల
6 జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో నుండి బయలుదేరిన ప్రజలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవటం వలన చాలామంది వేలాది మంది సభా ప్రాంగణం వరకు కూడా చేరుకునే పరిస్థితులు మనం చూసాం. అలాగే ఈ సభ స్పష్టంగా ప్రధానమంత్రి గారు పాల్గొన్న ఈ సభలో ప్రధానమంత్రి గారు వివిధ అంశాలు స్పష్టం చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఒకటి స్పష్టం చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు నాకు తెలుసు అని చెప్పి చెప్పడం జరిగింది. వచ్చే 5 ఏళ్ళు ఎంతో కీలకమని కూడా స్పష్టం చేయటం జరిగింది. ఈ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉంటాను అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు స్పష్టం చేయటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలు కూడా ప్రధానమంత్రి గారు చేశారు. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పి స్పష్టం చేశారు, కుంటుపడిందనేది చెప్పడం జరిగింది. అలాగే అవినీతి దోపిడీలో ఈ ప్రభుత్వంలో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ప్రధాని మోదీతో సహా 2 పార్టీ అధినేతలు హాజరై సభలో జనాలు కరువయ్యారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. చిలకలూరుపేట సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలను ఓట్లు అడిగే అర్హత బోండా ఉమాకు లేదన్నారు. 32వ డివిజన్ అయోధ్య నగర్ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుభాష్ని, డిప్యూటీ మేయర్ ఔత్ శ్రీ శైలజారెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పరిపాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ఇచ్చే సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే మరలా తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గత 2 నెలలుగా నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నానని, ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పుకొచ్చారు. చిలకలూరిపేటలో నిన్న నిర్వహించిన సభలో నాయకులు తప్ప ప్రజలు లేని పరిస్థితి ఉందన్నారు. 3 పార్టీల నాయకులు, దేశ ప్రధాని మోడీ పాల్గొన్న సభలోనే జనాలు కరువయ్యారంటే రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఉమ ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కరోనా సమయంలో ఒక్కసారి అయినా ప్రజలకు కనిపించావా అని నిలదీశారు. ఓట్లు అడగడానికి ప్రజల్లోకి రాని వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తాడా, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 2024 ఎన్నికల్లో బోండా ఉమకు ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. కబ్జాలు, చందాలు, దందాలతోనే బోండా ఉమ దినచర్య ఉంటుందని విమర్శలు చేశారు. ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుండి తాను ఎమ్మెల్యేగా, విజయవాడ పార్లమెంట్ నుండి కేశినేని నాని ఎంపీగా భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లో పర్యటన జరుగుతుంది. మా కోఆప్షన్ మెంబర్ గారు సుభాష్ని గారు, సుందరపాల్ గారు, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజానికంతా కలిసి డివిజన్ అంతటా కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్లో ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగింది, ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గతంలో అందరూ కూడా ఇది ఒకటే చూస్తున్నారు, 2014 నుంచి 19 వరకు పరిపాలన ఎలాగుంది, 19 నుంచి ఇప్పటివరకు పరిపాలన ఎలాగుందని అందరూ కూడా తేడా చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ ఈ పరిపాలన కంటిన్యూ కాదు, ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలన్నా, నేరుగా పథకాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ కంటిన్యూ కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్ప ఇది ఇతరులతో సాధ్యం కాదు అనేది కూడా ఈ ప్రజానీకం తెలియపరుచుకున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, దాదాపు నేను 2 నెలల నుంచి ఆల్మోస్ట్ 50 రోజుల నుంచి ప్రతి వార్డు పర్యటిస్తున్నాను. ప్రతి వార్డులో కూడా చక్కటి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పథకాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని చెప్పిన కూడా వాళ్ళు మళ్ళీ కోరుకోవడం చాలా సంతోషం. గడప గడపకి అవ్వచ్చు, అలాగే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది. క్యాంపెయిన్లో మరి ఓటు వేయండి అనేటువంటి అభ్యర్థన మేరకు ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు సుభాష్ని గారు, సుందరపాల్ గారు, అలాగే ఇంకా డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెల్లంపల్లి గారికి ఓటేయండి, ఎంపీ గారికి ఓటేయండి అనేటువంటి దాని మీద ముందుకెళ్తా ఉన్నాం. అలాగే గతంలో ఏదన్నా ఇంకా ఎక్కడన్నా ఇబ్బంది ఉందనేటువంటి పర్యవేక్షణలో కూడా ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషంగా ఈ అయోధ్య నగర్ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో
మరి ఈ డివిజన్ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం గతంలో. మరి రానున్న రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయమనేటువంటిది ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము చేసినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి పథకాలే మాకు గెలిపిస్తాయనేటువంటి ధీమా ఉంది. మరి దానిలో భాగంగానే పెద్ద ఎత్తున, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎవరికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలనేటువంటి దాన్ని. ఇది చాలా దారుణం అడుగుతూ ఉన్నాం. కానీ ప్రతిపక్షాలు ఓట్లేయండి అని ఇళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నిజంగా 14 to 19 పరిపాలనలో ఇది చేశాము, ప్రజలకు మా వల్ల ఇది మంచి జరిగిందని ఎక్కడన్నా ఒకటన్నా చెప్పుకోవాలనేటువంటి స్కీమ్ కానివ్వండి, మేము ఇది చేశాము అనేటువంటిది కానీ తెలుగుదేశం డిక్షనరీలో ఎక్కడన్నా ఉందా అండి? ఇవాళ మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది అందరూ కూడా తెలియచేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ మరి ఎంత సంతోషంగా ఉన్నారనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి అన్ని పథకాలు పొందినటువంటి వారు అందరూ కూడా మరి సంతోషం వ్యక్తం చేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా మరి ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే మరి సచివాలయం వ్యవస్థ కానీ లేదంటే వాలంటీర్ వ్యవస్థ కానీ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు పలకాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు గతంలో ప్రభుత్వం ఏ పనులు చేసింది, ఈ ప్రభుత్వం పేద ప్రజలకి ఏ విధంగా సహాయం చేస్తుంది అనేది అందరూ కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిందంటే పేద ప్రజలకు ఎంత మేలు జరుగుతుందనేది, ప్రతి ఇంటి కూడా ఎంత లబ్ధి పొందుతారనేది కూడా మనం రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని, గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అత్యధిక మెజారిటీతో గెలవాలని టీడీపీ నాయకులు పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం పీనైనవరం గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు ధూళిపాళ దేవేంద్రరావు ఆధ్వర్యంలో కాశీనందు సోమవారం ఆరుద్ర నక్షత్రం రోజు సహస్రలింగార్చన సహిత మహాపాశుపత అభిషేకం హోమం వైభవంగా నిర్వహించారు. సుమారు 42 మంది గ్రామస్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గన్నవరం టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. శక్తిపైనే తాము పోరాటం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రధాని మోదీ తాజాగా స్పందిస్తూ విపక్షాలను ఎండగట్టారు. శక్తిని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని, తాను వాటిని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి తల్లి, ప్రతి కుమార్తె దాని స్వరూపమే అని అన్నారు. జగిత్యాలలో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత విపక్ష కూటమి ముంబైలో ర్యాలీ నిర్వహించి తమ మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో శక్తికి వ్యతిరేకంగా పోరాడతామని వారు పేర్కొన్నారు. కానీ ఈ దేశంలోని ప్రతి మహిళా కుమార్తె దాని స్వరూపమే. అందుకే మనమంతా వారిని ఆరాధిస్తాం. అసలు దాన్ని నాశనం చేస్తామని విపక్ష కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. వారి సవాలును నేను స్వీకరిస్తున్నా. మన తల్లులు, కుమార్తెలను కాపాడుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమే అని మోదీ వెల్లడించారు. మన దేశం చేపట్టిన చంద్రయాన్ 3 విజయవంతంగా దిగిన ప్రాంతానికి శివశక్తి పేరు పెట్టినట్లు ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో శక్తిని ఆరాధించే వారికి దాన్ని నాశనం చేస్తామని చెప్పేవారి మధ్య పోరాటం అని తెలిపారు. ఇందులో ఎవరు గెలుస్తారనేది జూన్ 4నే తెలుస్తుందని అన్నారు. अभी कल मुंबई में इंडी अलायंस की रैली थी और चुनाव घोषित होने के बाद
इंडी एलायंस की ये पहली और उनके लिए सबसे महत्वपूर्ण रैली थी। उस रैली में उन्होंने अपना घोषणा पत्र जाहिर किया और उनके पहले घोषणा पत्र का ऐलान क्या है? मुंबई के शिवाजी मैदान में जो छत्रपति शिवाजी महाराज कहते थे, जब एक औरत को उठा करके लाए तो उन्होंने कहा, काश अगर तुम मेरी मां होती तो मैं भी तेरे जैसा सुंदर होता। ऐसा शिवाजी पार्क जहां से इंडी अलायंस ने अपनी घोषणा पत्र जाहिर किया और उन्होंने कहा है कि उनकी लड़ाई शक्ति के खिलाफ है। मेरे लिए हर मां शक्ति का रूप है, हर बेटी शक्ति का रूप है और मेरी इन माताओं बहनों की तरफ से, माताओं बहनों, आपको मैं शक्ति के रूप में पूजा करता हूं। వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత జగన్ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోయి దేశంలో అభివృద్ధి సంక్షేమానికి చిరునామా అయిన డబుల్ ఇంజిన్ సర్కార్ అనివార్యమని అన్నారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో దినకర్ మీడియాతో మాట్లాడుతూ 10 లక్షల మంది ప్రజల స్వచ్ఛంద సహకారంతో నిన్న బొప్పూడి వద్ద జరిగిన ప్రజా గర్జనతో సీఎం జగన్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ 4 సిద్ధం సభల్లో అధికార ప్రజాధన దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎన్డీఏ మొదటి ప్రజా గర్జన సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనపడగానే 2014లో కంటే 2024లో భారీ మెజారిటీతో ఎన్డీఏ గెలుస్తుందని జగన్ రెడ్డి, అతని అనుచరులు భయపడిపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తులు ఏకం కావాలని రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలను అవినీతి, అరాచక పాలన నుంచి రక్షించుకొని సమ్మిళిత అభివృద్ధి దిశగా ఎన్డీఏ పాలనలో అడుగులు పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. మోదీ సంకల్పించిన వికసిత భారత్లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పుడున్న అవినీతి, అరాచక, విధ్వంసక పాలన ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి 3 పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. 2018లో జరిగిన పొరపాటు ఒక్క ఛాన్స్ అంటే ఒక్క చుక్క విషమని ప్రజలు గమనించలేకపోయారన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి అమృతం లాంటి ఎన్డీఏ పాలన అవసరమని చెప్పారు. రామాయపట్నం పోర్టుకి సంబంధించినటువంటి దస్తాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటికి వెళ్తే ప్రభుత్వం, మీకు తెలుసు, రాజకీయ కారణాల వల్ల వచ్చినటువంటి మార్పుల వల్ల ప్రభుత్వం మారింది. ఏం చేశారు? ప్రైవేటు పరం చేశారు మీరు. అది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్రంతో కలిసి చేసుకోవాల్సినటువంటి పోర్టుని మీరు ప్రైవేట్ పరం చేశారు. గుడ్. ప్రైవేట్ పరం చేసింది ఏది చేసినా కానీ దానికి ఇచ్చినటువంటి అనుమతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మచిలీపట్నం పోర్టుకు కానీ రామాయపట్నం పోర్టుకు కానీ ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత స్పీడ్గా అనుమతులు ఇస్తే మీరు ఇప్పుడు అక్కడ పనులు చేయగలుగుతున్నారు? రామాయపట్నంకి నేను స్వయంగా వెళ్ళాను ఒక 15 రోజుల క్రితం. నిజంగా బాగా జరుగుతున్నాయి పనులు, చాలా బాగా చేస్తున్నారు, అక్కడ చాలా వేగంగా జరుగుతుంది, ఒప్పుకొని తీరాలి. అయితే ఎట్లా జరుగుతున్నాయి? అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఏంటి, రావాల్సినటువంటి అనుమతులు ఏంటి, ఆ అనుమతులు ఎంత వేగంగా అవుతున్నాయి, ఎప్పుడు లోపల పూర్తి అవుతున్నాయి చెప్పండి బయటకు వచ్చి. ఇవాళ ఏదైతే మీ అరాచక పాలన, మీ అభివృద్ధి నిరోధక పాలన, ప్రజా కంటక పాలన సాగుతుంటే దానికి చరమగీతం పాడాలని వస్తే వేరే వేరే అంశాలని తీసుకొచ్చి మీరు కనెక్ట్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో ఎన్నో మార్పులు జరుగుండొచ్చు, గతంలో ఎన్నో రకాల అంశాలు, అనేక అంశాలు రాజకీయ ప్రస్థానంలో జరిగి ఉండొచ్చు. ఇవాళ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో మాట్లాడుకున్నటువంటి మాటలు లేకపోతే గతంలో వ్యవహరించినటువంటి అంశాలు కూడా పక్కెళ్ళిపోతాయి. ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఒక రాక్షసుడిని తొడమిట్టించాలంటే, రాక్షస పాలన చర్మగీతం పాడాలంటే అన్ని శక్తులు ఒకటి కావాల్సిందే. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నారని ఏఐడిసి చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. విజయవాడ పర్యటన సమయంలో సీఎం జగన్ని కలిసి 2 ఏళ్ల పాటు మేయర్ పదవిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
తనకు ఉన్నత పదవి రాకూడదనే కుట్రలో భాగంగానే కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తాను కబ్జాలకు పాల్పడుతున్నట్లుగా చేస్తున్న ఆరోపణలను పుణ్యశీల ఖండించారు. పండ్ల వ్యాపారులు లారీలు అడ్డుపెట్టి ట్రాఫిక్కు అవాంతరం కలిగిస్తున్నారని, తన భర్త ప్రశ్నిస్తే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ జెండానే ఎజెండాగా జగనన్నతో అడుగుల్లో అడుగు వేసినటువంటి వ్యక్తిని, ఆయన కష్టకాలంలోనూ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా పార్టీ శ్రేయస్సే పరమావధిగా నడిచినటువంటి వ్యక్తిని నేను. అయితే ఇన్నేళ్లలో కూడా ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. అట్లాగే 2016లో జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోతే పార్టీని వదిలిపెట్టి నేను ఆయన్నే అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆ నీతిని గుర్తించి మరి అధికారం వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని సామాజిక వర్గ పరిశీలనల ద్వారా మేయర్ పక్కకు తొలగితే చైర్మన్ ఇచ్చి నన్ను గౌరవించటం జరిగింది, నన్ను దీవించటం జరిగింది. అయితే ఈ రోజుకి కూడా మా మీద కుట్రలు అనేవి జరగటం ఆగట్లేదు. ఈరోజు మీడియా ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, మీకు ఒక వీడియో నేను చూపిస్తాను. ఇది మా 34వ డివిజన్ పరిస్థితి. ప్రభాస్ కాలేజ్ దగ్గర కండెలు అమ్ముకునే వాళ్ళేం చిరు వ్యాపారస్తులు కాదు. పెద్ద పెద్ద లారీ లోడ్లన్నీ రోడ్ల మీద అడ్డంగా పడేసి ప్రజలకు ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తూ వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు. అయితే ఈ విషయం ఈ 3 ఏళ్లలో నేను పెద్దగా పరిశీలన చేయకపోయినా, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ డివిజన్లో ఎన్నో సంవత్సరాలు బట్టి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నా కూడా మేము పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే మాకు వచ్చినటువంటి ట్రాఫిక్ సమస్యల నిమిత్తం ప్రజల దగ్గర నుంచి మాకు వచ్చినటువంటి కంప్లైంట్లను బట్టి 6 నెలల క్రితం వీళ్ళ గురించి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే అప్పుడున్నటువంటి ట్రాఫిక్ సిఐ వెంకటరమణ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు కమిషనర్ గారి ఆదేశానుసారం ఒక మీటింగ్ పెట్టి మీరు అడ్డదిడ్డాలుగా వ్యాపారాలు చేయకూడదు, లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చేస్తే మేము ఒప్పుకునేది లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తామని కూడా ఎన్నో మార్లు చెప్పినా లైసెన్సులు లేని వాళ్ళందరూ నోటీసులు తీసుకోండి అంటే ఆఫీసర్ల మీద జులుం చేస్తూ బతుకుతున్నటువంటి పరిస్థితి. మాకు మేడం గారు ఎంతో మేము చేసిన వర్క్కి మేడం గారికి ఒక పదవి వచ్చిన వెంటనే మా డివిజన్ తరపు నుంచి 9 మందికి ఉపాధి కల్పించడం అనేది జరిగిందండి. ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకున్నదైతే లేదు. మా 9 మంది కూడా మేము సాక్ష్యం ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం. ఈరోజు పేపర్లో వచ్చిన కథనం ప్రకారం కబ్జా అని చెప్పి అంటున్నారు. అది ఆ మాటలు ఏమాత్రం వాస్తవం లేదండి. మా పూర్వీకులు, మా తాతగారు ముత్తాతగారు టైంలో అక్కడ పాకలు వేసుకొని ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆ పాకలు ఉన్నది. తర్వాత మా స్థానానికి వచ్చేసరికి మా ఆర్థిక పరిస్థితి బాగాలేక మేము ఎమ్మెల్యే గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఎంతో రిక్వెస్ట్ చేసి అడగగా అక్కడ నాకు ఇల్లు వేసుకోవడానికి అవకాశం ఇప్పించారు. ఆయన ఎంతో సహాయం కూడా చేశారు. దానికి కాను మేడం గారికి ఆపాదించడం కూడా ఆ మాట ఎంతవరకు సహజమో నాకు తెలియటం లేదండి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు పేపర్లో వేసిన ఫోటో గత సంవత్సరం మన ఉగాది టైంలో, దసరా టైంలో వచ్చిన ఫొటోస్ని మళ్ళీ ఇప్పుడు కోడ్ వచ్చిన వెంటనే ఈ రకంగా మళ్ళీ తీసుకురావడం అనేది కేవలం ఇది మేడం గారి మీద బురద జల్లడానికే తప్ప ఇంకే కారణాల వల్ల జరగడం లేదు. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరడం. ఎన్నో సంవత్సరాలు చెప్పుకొస్తున్నా కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎంతమంది చెప్పినా కూడా ఎవరు అట్లా ఇప్పుడు రాను వాళ్ళకి ఎక్కడో మాంగో మార్కెట్ ఎక్కడో ఇచ్చారు ఉన్న దగ్గర, అక్కడ వదిలేసి అన్నీ ఇక్కడే పెట్టేసి ట్రాఫిక్ సందు ఇదిగో చూడండి సందు ఇళ్ల ముందు పెట్టేస్తారు. వాహనాలు ఇళ్ల ముందు పెట్టేస్తే అధికారులు ఎంతమంది చెప్పినా ఎవరు పట్టించుకోవాలా. మన మేడం గారికి దృష్టి తీసుకొచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత మేడం గారు కమిషనర్ కండ్లోళ్ళు పళ్ళోళ్ళు వీళ్ళ బళ్ళు వాహనాలన్నీ ఇంట్లో ముందు చెప్తుంటే ఇళ్ళ వాళ్ళందరూ వచ్చి మేడం గారి దగ్గరికి వచ్చి వినిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత అధికారులు కమిషనర్ గారికి అందరికీ చెప్పగా అక్కడ తీసుకెళ్ళేసి చెప్తే వాళ్ళ మీద అధికారుల మీదకి మేడం గారి మీదకి ఇక్కడ కార్యకర్త వాళ్ళ మీదకి అందరి మీదకి వాళ్ళు వస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది ఏంటి మేము అడిగినందుకు మా మీద లేనిపోయిన ఆరోపణలు, పత్రికల్లో ఏయో రాయటాలు
అవి జరుగుతున్నాయండి. అవన్నీ అవాస్తవం. మమ్మల్ని ఏదో బురద జల్లి చేయాలనేసి కంకణం కట్టుకున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారండి పార్టీలోంచి వీడిపోయి డబ్బు కోసం ఆశించే వాళ్ళందరూ కూడా ఇదే పనిగా పట్టుకొని వాళ్ళతో కలిపి మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు. సీఎం జగన్ క్షత్రియులకు 5 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారని, క్షత్రియులంతా వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్నామని పెనుమచ్చ సత్యనారాయణరాజు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలోనే క్షత్రియ కార్పొరేషన్ ఏర్పడిందని, తద్వారా పేద క్షత్రియులకు మేలు జరిగిందని వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో క్షత్రియులంతా వెల్లంపల్లి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రభ కాలనీలో గల సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు క్షత్రియులంతా కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుమచ్చ సత్యనారాయణరాజు మాట్లాడుతూ క్షత్రియులకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ అని అన్నారు. చంద్రబాబు హయాంలో క్షత్రియులకు మంచి జరగలేదన్నారు. చంద్రబాబు పిఠాపురంలో సత్యనారాయణ వర్మను మోసం చేశారన్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి 5 ఎమ్మెల్యే స్థానాలు అవకాశం కల్పించారన్నారు. అందుకని క్షత్రియులంతా వైఎస్ఆర్సీపీ ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో క్షత్రియులంతా వెల్లంపల్లికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమచ్చ శిరీష సత్యం మాట్లాడుతూ, మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు క్షత్రియుల నాయకులు ఏమి చేశారన్నారు. 5 ఏళ్లు మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్షత్రియులం అయిన మాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని ప్రశ్నించారు. ముమ్మాటికి మమ్మల్ని ఇబ్బందులు పెట్టింది టీడీపీ వాళ్ళే అని అన్నారు. వెల్లంపల్లికి మా క్షత్రియులకు తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఏదో ఆత్మీయ సమావేశం క్షత్రియులదని పెట్టి దానికి పార్టీ పరంగా రంగు పూసి చేస్తున్నారు. మేము ఈరోజు ఏది కూడా పార్టీ పరంగా ఎవరిని కూడా ఇది ఆత్మీయ సమావేశం అని కూడా ఎవరిని మేము పిలిచింది లేదు. మేము విలేకరుల సమావేశం పెట్టాం. దీనికి మన క్షత్రియులందరూ కూడా మనం వెల్లంపల్లి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఈ సమావేశం పెడుతున్నాం. ఇష్టమైన వాళ్ళందరూ కూడా రావాలి అని మేము చెప్పే తీసుకొచ్చాం అందరినీ. వాళ్ళకి మళ్ళీ మేమేదో ఆత్మీయ సమావేశం అని పెట్టి దొంగతనంగా అందరినీ పిలిచి ఆ సమావేశం వచ్చిన తర్వాత బ్యానర్లు కడతాం. నాయకుడిని వేరే అతను బోండా ఉమా అనే అతను వ్యక్తిని పిలవటం. ఏ రోజు కూడా క్షత్రియులకి ఒక బోండా ఉమా కూడా చేసింది ఏమీ లేదు. క్షత్రియులు అంటే వీళ్ళ మీద కేసులు పెట్టిస్తే వీళ్ళు ఎక్కడ కూడా బయటికి రారు అనే ఆలోచనతో కేసులు పెట్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది చేశాడు క్షత్రియుల్ని. కేవలం నన్ను కూడా ఆ రోజున ఇతను 2014 నుంచి 19లో ఏదైతే అధికారంలో ఉన్నారో తెలుగుదేశం ఎస్టీ కేసు పెట్టించి నా మీద చాలా చాలా బాధ పెట్టాడు. మొత్తం ఫ్యామిలీని కూడా చాలా ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. అతను ఒక అహంకారి. అతనికి ఎవరైతే మనం క్షత్రియులు మనం ఎలాగైతే ఇన్నోసెంట్గా ఉంటామో, చాలా మనం సౌమ్యంగా ఉంటామో, అలాంటి అహంకారి దగ్గర మనం ఎలాగ పనిచేస్తాం ఇది అందరూ గమనించాలి. క్షత్రియులు అందరూ కూడా మనకు ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది. క్షత్రియులు అంటే ఒక మాట మీద నిలబడతాం. ఈ మాట మీద నిలబడతాం కాబట్టి మనం ఎవరిని కూడా బయట కూడా హార్ష్గా మాట్లాడేది ఉండదు. అలుసు తీసుకొని ఒక గుండా క్షత్రియుల్ని చాలా ఇబ్బంది పెట్టాడని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని జెండాలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దండెత్తడానికి వచ్చినట్లుగా నిన్న సభ అయితే జరిగింది. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలండి, ఎన్ని జెండాలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ముందు ఆ జెండాలన్నీ చిత్తుగా ఓడిపోవాల్సిందేనండి. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల జనం ఉన్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటేయండి, మీ ఇంట్లో జరిగిన మేలును బట్టే నాకు ఓటేయండి అని చెప్పగలుగుతున్నారు. నిన్న అక్కడ సభలో చూస్తే జనం లేక వెల్లవెల్లాడిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి నాయకుడిని గుండెల్లో పెట్టుకున్నటువంటి జనం ఉన్న ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడానికి జనం అందరూ రెడీగా ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఇక్కడికి పంపించారు. నిజంగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మరి శ్రీనివాస్ గారు ప్రతి ఇంటికి గడపకి తిరుగుతుంటే ఆయనకు వచ్చేటటువంటి విశేష ఆదరణ అనేది ఇంటింటికి చూస్తూనే ఉన్నాం. మీరు వచ్చి ఓటు అడగవలసిన పరిస్థితి కూడా లేదు. మీరు ఎక్కడున్నా సరే మేము ఓటు జగన్మోహన్ రెడ్డి గారికే వేసి మిమ్మల్ని గెలిపిస్తామని సీనాన్నకి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా ఎంతో ఇబ్బంది పడ్డాం. మరి అప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళందరూ? కనీసం మా వారు ముచ్చాలంబళ్ళలో తల్లో 4లా ఉంటారు.
చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు, అక్కడే ఎదయ్యారు. అందరికీ కూడా వాలీబాల్ సత్యం అంటే తెలుసు. సత్యం ఏమైంది నీకు, ఎందుకు ఇలా అయ్యింది అని ఎవరు ఎందుకు రాలేదు? కనీసం ఒక్కళ్ళు కాకపోతే ఇప్పుడు వెళ్ళిన దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా మా కుటుంబానికి ఎవ్వరు కూడా సాయం చేయలేదండి. అట్లీస్ట్ నేను ఎప్పుడు కూడా ఇంట్లోంచి బయటికి రాని స్త్రీని నేను. అలాంటిది ఉమాగారి దగ్గరికి వెళ్ళాను నేను, ఇలా జరిగింది అని. ఎందుకు రాలేదు? నాకు అప్పుడు ఎందుకు సాయం చేయలేదు? ఇప్పుడు అందరినీ పెట్టుకుని సమావేశాలు పెడుతున్నాం, బాధగా ఉంది నాకు. అప్పుడు ఎందుకు అడగలేదు? 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడున్న అందరికీ తెలుసు. వాళ్ళందరూ ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు అడగలేదు? సత్యం ఎందుకు జరిగింది ఇలాగా, నీకు మేము ఉన్నామని ఎందుకు రాలేదు? అసలు నాకు ఆ సమాధానం కావాలి. ఉమాగారిని కూడా నేను అడుగుతున్నాను. బొప్పూడిలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరపాలి. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంలో పోలీసుల పాత్రపై ఏపీ సీఈఓకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 4 ఏళ్లుగా పవన్ చేసిన కృషి నిన్నటి ప్రజాగళం వేదిక మీద కనిపించిందన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాక్ పాసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. నేతల సహకారంతో సభ విజయవంతంగా జరిగిందని తెలిపారు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఆశించి రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ 4 ఏళ్ల కృషికి నిన్నటి సభతో ఫలితం వచ్చింది. త్వరలోనే ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. 3 పార్టీల కలయిక ప్రజలకు మేలు చేస్తుంది. వైకాపా అవినీతిని ప్రధాని మోదీ ప్రజల ముందు ఉంచారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తాం. పోలీసుల నిర్లక్ష్యం వల్ల సభలో చాలా ఇబ్బందులు వచ్చాయి. దీనిపై ఎన్నికల అధికారికి సాయంత్రం ఫిర్యాదు చేస్తాం అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మాజీ ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్వహించిన మొట్టమొదటి సభ విజయవంతం అయినందుకు ఎంతోమంది కృషి చేశారు. ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి, నాయకులకు, జనసేన పార్టీ నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సభ సక్సెస్ అవడానికి కారణం కూడా మన పాత్రికేయ మిత్రులు, వీళ్ళు కూడా, మీరందరూ కూడా సహకరించి ఈ సభ గురించి ప్రజల్లోకి లోతుగా అవగాహన తీసుకెళ్లే విధంగా మీరు చేసిన ప్రయత్నాన్ని, మీరు సహకరించిన విధానాన్ని, మీకు నిన్న చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఓపికతోటి మీరు సభలో ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా అభినందనీయం. ఆ సహనంకి, ఓపిక కోసం మీరు అంతిమంగా రాష్ట్రాన్ని, దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కదిలి వచ్చారు ముందుకి. అద్భుతమైన కార్యక్రమం నిర్వహించగలిగాం. సో పేరున ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్నందుకు, సహకరించినందుకు జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపోలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ బంగారాజు ఆధ్వర్యంలో దాడి చేసి డిపో ఇన్ఛార్జ్ ఏఈ తోట ఈశ్వర్ కుమార్ 50,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ షేక్ సద్దాం హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. మన రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసీబీ విజయవాడ రేంజ్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి స్నేహిత గారి ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన వెహికల్ డిపోలో ఈ గారి ఆఫీసులో ఇన్ఛార్జ్ ఏఈగా పనిచేస్తున్న తోట ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఇంజనీర్ గారు షేక్ సద్దాం హుసేన్ అనే కాంట్రాక్టర్ దగ్గర నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకున్నాగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది సదరు వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన పనులకు 50,000 ఆయన డిమాండ్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్ గారు లంచం ఇవ్వడం ఇష్టం లేక విజయవాడ ఏసీబీ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు. దాని మీద మేము కేసు నమోదు చేసి దీన్ని డబ్బులు తీసుకుంటుండగా 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీని గతంలో ఇష్టానుసారంగా తిట్టిన చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం పొగడ్డం సిగ్గుచేటు అని
తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్తర కుమార ప్రగల్భాలకే పరిమితమయ్యారని అన్నారు. ప్రత్యేక హోదా విషయంపై ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. కోట్లాది రూపాయలతో ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో నిర్వహించిన ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అని వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసం తప్ప ప్రజా సమస్యలు టీడీపీ, జనసేనకి అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై మోడీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గం వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టికెట్ రచ్చ కొనసాగుతోంది. జనసేన సీటును పోతిన వెంకట మహేష్ కు ఇవ్వాలంటూ జనసేన పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మహేష్ కు సీటు ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీటు కేటాయించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని జన సైనికులు అంటున్నారు. విజయవాడలో జనసేన నాయకులు నిరసన చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గ టికెట్ను పోతిన మహేష్కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేశారు. రహదారిపై ప్లకార్డు ప్రదర్శిస్తూ నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. టీడీపీ, జనసేన పొత్తులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాకరేపింది. పొత్తు క్రమంలో జనసేనకు దక్కుతుందని భావించిన ఆ పార్టీ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ ఈ ఇరు పార్టీలు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తరుణంలో పశ్చిమ సీటు బీజేపీకి ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమ సీటు జనసేనకే ఇవ్వాలని కోరుతూ 4 రోజులుగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జనసేన యోజన విభాగం ఆధ్వర్యంలో కొత్తపేట నెహ్రూ చౌక్ వద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. పోతిన మహేష్కు విజయవాడ పశ్చిమ సీట్ను తప్పనిసరిగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పోతిన మహేష్ గారికి జనసేన పార్టీ తరఫున సీటు కేటాయించాలని మేము ఆయనకి సంఘీభావంగా ఇక్కడ శాంతియుత ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికైనా ప్రజలకి సమస్య వస్తే కనబడేది జనసేన జెండా. మహేష్ అన్న అండాని చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఆయనకి సీట్ లేదు అని తెలిసిన ప్రతి మరుక్షణం నుంచి ప్రతి ఒక్కళ్ళు, పెద్దలు, చిన్నలు, పిల్లలు, ముసలోళ్ళతో సహా ఏం జరుగుతుంది ఏంటి, ఈయనకి లేకపోవడం ఏంటి, నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల్లో కష్టపడుతున్నాడు, ఈయనకి లేకపోవడం ఏంటి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అడగడం జరుగుతుంది. మాకంటే కూడా ఎక్కువగా వాళ్లే బాధపడడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తికి సీట్ లేకపోతే రేపు పరిస్థితి ఏంటి, మీ సమస్యలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలని అంటున్నారు. ఇక్కడే కాదు, పశ్చిమ నియోజకవర్గమే కాదు, నిన్నగాక మొన్న మాట్లాడారు గుంటూరులో రజనీ గారు అని లాయర్ గారు, ఆమె కూడా చెప్పడం జరిగింది. గుంటూరులో కానీ విజయవాడలో కానీ సమస్య వస్తే మహేష్ అన్న అనే వ్యక్తి ఉన్నాడు, అర్ధరాత్రైనా తలుపు తెరుస్తాడు, అవసరమైతే పోలీస్ స్టేషన్ తలుపులు బద్దలు కొట్టుకొని మరి వెళ్ళి సమస్యను పరిష్కరిస్తాడని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు చాలా అసలు ఏంటి వాళ్ళ ఇంట్లో మనిషికి ఏంటి ఇలా జరిగిందా అనేటట్టుగా ప్రజలంతా చాలా అసలు బాధపడడం జరుగుతుంది. యువత ఆధ్వర్యంలో పోతిన మహేష్ గారికి టికెట్ని కేటాయించాలని, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో నాలాంటి యువకులందరికీ కూడా ఒకే తాటి మీదకి తీసుకువచ్చి రాజకీయ విద్య నేర్పించినటువంటి పోతిన మహేష్ గారికి తక్షణమే టికెట్ను కేటాయించాలి. 5 సంవత్సరాల కాలంలో అనేక సమస్యల మీద పోరాడి కేటీ రోడ్ కానీ, ఎర్రకట్ట కానీ, అదేవిధంగా కొత్తగూళ్ళ భూముల విషయంలో కానీ, 3 సింహాల ఘటనే కానీ అనేక సమస్యల మీద పోరాడి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు పోతిన మహేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ను కేటాయించాలి. అదేవిధంగా యువకులు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి భావించే ఏకైక వ్యక్తి మన పోతిన మహేష్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం, ఈ సీట్ల పంపకాల్లో పునరాలోచన చేసి తక్షణమే పోతిన మహేష్ గారికి సీట్ను కేటాయించాలి. మీరు పవన్ కళ్యాణ్ గారు బీసీలకు అండగా ఉంటానని, నగరాల కులానికి అండగా ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరినీ మీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. కావున పోతిన మహేష్ గారికి టికెట్ను కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరిపిల్ల చిన్నారు.
కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఓ షాపులో హనుమాన్ చాలీసాను ప్లే చేయడంతో దుకాణ యజమానిపై కొందరు దాడికి దిగిన వీడియోను కర్ణాటక బీజేపీ షేర్ చేసింది. హిందువులను భయభ్రాంతులకు గురిచేసే రాడికల్స్ వీధుల్లోకి వచ్చారంటూ కర్ణాటక బీజేపీ నేతలు దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ హిందువులపై యుద్ధం ప్రకటించడంతో హనుమాన్ చాలీసా పఠించే వారిపై సీఎం సిద్ధరామయ్యకు చెందిన వీధి గూండాలు దాడులు చేస్తున్నారు అని మండిపడింది. బాధితుడు మాట్లాడుతూ హనుమాన్ చాలీసాను ప్లే చేయడంతో కొందరు తనను ఘోరంగా కొట్టినట్లు వెల్లడించాడు. తాను చాలీసా పఠనం చేస్తున్నానని 4 నుండి 5 మంది వచ్చి సమాజ్ సమయం అని పేరు ఆపేయాలని కొందరన్నారన్నారు. ఆపకపోతే కొడతామని చెప్పారు. కత్తితో పొడుస్తామని బెదిరించారని మీడియాతో చెప్పుకొచ్చారు. 6 बजे 6:15 का टाइम मैं यहाँ पे एक साउंड प्ले कर रहा था, गाना भजन प्ले कर रहा था. 3-4 लोग आए और मुझे धमकाने लगे कि फोन स्पीकर वगैरह बजाया तो मेरे को मार दूंगा पूरा. तो मैंने बोला आपको तकलीफ क्या हो रही है? तो बोला हमारा अज़ान का टाइम में सब नहीं पे प्ले करना. तो बोला अज़ान का टाइम तो अभी नहीं है ना, तुम अभी ऐसा क्यों कर रहे हैं? तुम ज़्यादा बात मत करो, ऐसा बजाया तो मैं तुम्हारे को मार देता. तो कैसा मारता? मैं सामने आया तो मेरा गला पकड़ लिया, वो भी पकड़ने आ गया और मैं उनको छुड़ाने के लिए बाहर गया तो बाहर मेरे को सब लोगों ने मिलकर मार दिया सर. पंचर से मारा और धमकी भी दिया कि चाकू छुपा दूंगा, मेरे को मारा दो. इससे पहले भी ये लोग यहाँ आए थे कुछ पैसे? सर इधर सतीश टी स्टॉल है ना सर, उधर भी उनका ऐसा हुआ था. उन्होंने कंप्लेंट भी दिया था पर कंप्लेंट उनका फाइल नहीं हुआ क्योंकि उनका थोड़ा सपोर्ट है सर वहाँ पे पुलिस स्टेशन वगैरह, तो उनका कंप्लेंट भी नहीं रजिस्टर नहीं हुआ उनका. आपके पास इससे पहले कभी आए थे कुछ मांगने? एक दो बार पूछा था सर आइटम, मैं आइटम दिया नहीं, करस वगैरह वो उधर पूछ के वो टोकन लेते हैं सर, फ्री में लेते हैं. पर मैं बोला ऐसा कोई आइटम देता नहीं है सर. कौन सा सॉन्ग लगाया था आपने? हनुमान चालीसा चला रहा था? हाँ सर हनुमान एल्बम बजाया था. हनुमान जी एल्बम बजाया था. हनुमान चालीसा चल रहा था अभी, हनुमान चालीसा पूरा हनुमान जी का गाना आता है 10-15, तो उसमें वो टाइम हनुमान चालीसा बज रहा था. वो लोग कौन था? वो सर इधर के लोग कुंभारपेट है. और कोई हिंदू मुस्लिम कोई लड़का पहचानते आपने? हाँ मैं 2-3 मुस्लिम लोग थे सर, पहचानता हूँ उनको. हिंदू लड़के भी आया था मारने के लिए? नहीं हिंदू लोग तो कोई नहीं आए थे, वो आए थे अजान के टाइम में, वो इशू से आए थे सर कि अजान का टाइम में तुम बजाना नहीं तो मार खाएगा तुम लोग ऐसा. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైన సీఎం జగన్, మేము సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ముహూర్తం ఖరారు. నేటి నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. పిఠాపురంలో పవన్ జోష్, వచ్చే వారం జనసేనాని పర్యటనకు సిద్ధం. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా, రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుండి తమిళసై సౌందరరాజన్ పోటీ చేస్తారని ప్రచారం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.